హలో గైస్, మళ్ళీ కొత్త గేమింగ్ వీడియోకి స్వాగతం. ఇప్పుడు ఏంటంటే మనం చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులైంది వీడియో పెట్టక. అది ఎప్పుడు 10 months బ్యాక్ పెట్టాను. ఈ ప్లేలిస్ట్ అప్పుడు వేయాలండి. ఇప్పుడు మనం గేమింగ్ చేద్దాం. యూట్యూబ్లో బెంచ్ బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే, ఇవన్నీ తీసేసి ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉన్న మినిమం గేమ్స్ వచ్చేసి రోబ్లాక్స్ ఉంది, మైన్ క్రాఫ్ట్ ఉంది గైస్, ఫ్రీ ఫైర్ ఉంది, ఎఫ్సి మొబైల్ అంత ఆడను నేను. వస్తాయి వెళ్ళే వీడియోస్ క్రికెట్ లీగ్. ఇప్పుడు మనం ఆడే గేమ్ వచ్చేసి రోబ్లాక్స్లో ఇప్పుడు మనకి అంత రోబాక్స్ లేవు. ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది మనం వీడియో ఛానల్ కూడా. 0 రోబాక్స్ కనబడే కదా. అంటే చాలా పూర్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నాకు కొందరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని నేను చూపించి తెలుసుకోవట్లేదు ఎందుకంటే డ్యూ టు సమ్ రీజన్స్. సో ఇప్పుడు మనం ఆడే గేమ్, నా ఫేవరెట్ గేమ్ వచ్చేసి ఇది. ఆ గేమ్ పేరు వచ్చేసి గెస్ చేయండి గాయస్, మీరే గెస్ చేయండి. చాలా గేమ్స్ ఆడతాను నేను. ఆ గేమ్ పేరే నేను మా ఫేవరెట్ గాయస్ గ్రోయ్ గార్డెన్. ఒకప్పుడు బాగా ఆడేవాడిని నా ఫేవరెట్ గేమ్ లాగా. బట్ ఇప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే మన శామీ మామేమో అక్కడ దాంట్లో దాని ఏమంటారు స్టీల్ వెళ్ళినట్లు, నేనేమో ఇక్కడ జెండల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ కూర్చోవాలి. మాకు ఆ జెండలకి గొడవలు అయినాయి ఒకప్పుడు. ఫ్రూట్స్ ఇయ్యడు గాయస్, మంచి ఫ్రూట్స్ ఇయ్యడు. అందరు ప్రో ప్లేయర్స్ అందరికి ఫ్రూట్స్ ఇస్తాడు, మాకు మటుకు ఇయ్యరు. మేమే చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో చిన్న వీడియోస్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఆడే గేమ్ వచ్చేసి ఎస్కేప్ ద సునామీ ఫర్ బ్రెయిన్ రాట్స్. అది నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. అదిగోండి వచ్చేసింది కదా, ఫర్ బ్రెయిన్ రాట్స్. ఓకే, ఎస్కేప్ ద సునామీ ఫర్ బ్రెయిన్ రాట్స్. ఇదిగోండి, ఇదే కదా అనుకుంటా. ఎస్, ఇదే. నేను ఆడి కూడా చాలా రోజులైంది గాయస్. ఇది సడన్గా స్టార్ట్ చేశాను. అంటే నేను ఎస్కేప్ ద బ్రెయిన్ రాట్స్ ఆడాను. నేను రోబ్లాక్స్ ఆడతా. అందులో మనం సెకండ్ సీ ఆల్మోస్ట్ థర్డ్ సీ వచ్చేసా. మ్యామత్ ఉంది. హే, మా ఫ్రెండ్ కాల్ చేస్తుంది గైస్, కనీష్. యాక్చువల్ తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మీకు చెప్పడం మర్చిపోయి, తన యూట్యూబ్ ఛానల్ పేరు రాఘవేంద్ర ప్లేస్. తన దీని పేరు. యాక్చువల్గా తను త్వరలో కమైన్ అవ్వబోతున్నాం, ఎందుకంటే తను నాలాగే చిన్న క్రియేటర్. సౌండ్ తీసేయాలి. ఓకే, తను నాలాగే చిన్నపాటి క్రియేటర్. సో నేను తను కంబైట్ అయితే కమైన్ వీడియోస్ చేయబోతున్నాం. ఇదే గాయస్, నాకు ఒకప్పుడు బేస్ నిండా ఉండే ఏదో చేసేసాను, ఇందులో పెట్టి ఏదేదో చేసేసాను, డిలీట్ చేసేసాను. బేస్ నిండా ఉండే గాయస్, 60 అని, క్రాడిలియన్ అని. అమ్మో, నా పేరు డిఫరెంట్గా ఉంది గాయస్ నిజంగా ఏందో. బట్ ఇప్పుడు మన దగ్గర ఇదేదో ఉంది. ఓకే, ఇదేదో ఉంది, పెట్టేసుకున్నాం. బేస్లో పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఇదే కదా, పెట్టేద్దాం. బేస్లో పెట్టేద్దాం, ఏం కాదు. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, బట్ అడ్జస్ట్ చేసుకొని. మన గేమింగ్ రూమ్ కూడా లేదు, బెడ్రూమ్లో కూర్చొని చేస్తాను. ఇప్పుడు పని ఏంటంటే మనం పోయి బ్రెయిన్ అవుట్స్ చేద్దాం. ఇప్పుడు సీక్రెట్ ఏరియాకి వెళ్దాం. నేను గేమ్ లాగా ఆడను గాయస్ దీన్ని, అంటే ఒక ఛాలెంజ్ లాగా ఆడతాం. సీక్రెట్ ఏరియా లోపలికి సైలెంట్గా వెళ్ళాలి. ఏమైనా వస్తే తీసుకొస్తాను, ఏమీ రాలేదనుకో ఏడుస్తాను. అంటే నేను బ్రెయిన్ నోట్స్ కోసం కాదు వెళ్ళేది ఈ గేమ్. విఐపి కూడా లేదు గాయస్, విఐపి వేస్ట్ గాయస్ పెట్టుకొని కూడా. ఒక 5-6 meters ముందుకు వస్తే చాలు. విఐపి బదులు 138 100 అబో స్పీడ్ ఉంది చాలు. ఒక లెవెల్. అయ్యో సాయిరామ్. అమ్మా, మీకు ఇష్టమైన మీమ్ ఏంటో కామెంట్ చేయండి. మీమ్ నచ్చిన మీమ్. అయ్యా, ఇది చూడండి గాయస్, జంప్ సునామీ పైనుంచి ఇంకోటి వస్తుంది చూడు, వెనకాల ఇంకొకటి వస్తుంది వెంటనే. ఫేవరెట్ మీమ్ ఒకసారి కామెంట్ చేయండి మర్చిపోద్దు. నాకు సాయిరామ్ అంటే ఇష్టం. సాయిరామ్. పుంజు బ్రో గేమింగ్, వివేక్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి గైస్. ఇదేం ప్రమోషన్ అట్లాంటివి కాదు, బట్ వివేక్ చూస్తాను నేను. వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యాను. యూట్యూబ్ ఛానల్ అంటే అంతే కదండి, ఇప్పుడు ఎవరినన్నా చూసి ఇన్స్పైర్ అవుతారు. వచ్చాం ఆల్మోస్ట్. అదేదో బ్లాక్ ఏముంది,
సిటీ బ్లాక్ అనుకుంటా. ఏంటిదో చూద్దాం. ఓ షిట్ అయిపోయింది నా పోతే. ఏంటిది రే 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 పోరా రే ఆనవరా రే అమ్మా అయ్యా హెల్త్ చూడండి అసలుకి. అది హెల్తా ఇంకేమన్నా? ఇదొకటి ఉన్నాయే తక్కువ రోబాక్స్ రా అంటే అక్కడ మిమ్మల్ని కరిగించాలని చెప్పట్లేదు, నాకు అక్కడ ఉన్నది చెప్తున్నా. నాకు కూడా ఉన్నాయి తక్కువ రోబాక్స్, నాకు అక్కడ రోబాక్స్ లేవు. అయినా మర్రు రే ఏంటరా అంతది వచ్చింది అన్నా, నేను ఏడుస్తానన్నా. వీళ్ళు ఎట్లాగన్నా మన పై ఫ్లోర్ వరకు క్వాడ్రిలియన్ కాదు, మినిమం ఒక్కొక్కటి క్వాడ్రిలియన్ కాదు, ఇది ఎంత చేస్తుంది ఎంతో కొంత. ఓకే మనకి బియ్యం బస్తాలు కావాలి, మనీ అది బ్యాగ్స్ కావాలి. నేను మా ఫ్రెండ్ బియ్యం బస్తాలు అని పిలుచుకుంటాంలేండి, అదొక వేరే వాడు. క్వాడ్రిలియన్ కాదు గైస్, మొత్తం బేస్ మొత్తం 60 లియన్ బ్రెయిన్ నట్స్ నిండిపోవాలా, అప్పుడే మనం ప్రో ప్లేయర్. ఇప్పుడు 60 లియన్ అంటే అయ్యో ఏంటిది ఇది? సోనస్ పని లెజెండరీయా? వద్దులే వేస్ట్. జంప్ సునామీ వచ్చిందంటే నేను వదలను, ఎందుకంటే అదేంది జంప్ సునామీలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు మీరు. గ్లిచ్చా లేకపోతే గేమ్ అలాగ ఉంటుందా నాకు తెలియదు నిజంగా. నేను రీసెంట్గా స్టార్ట్ చేసి ఈ గేమ్ని. అలా పోయాడు ఏంటన్నా వాడు, అలా వెళ్ళిపోయాడు ఏంటి అంత స్పీడ్లో? అంటే అంత స్పీడ్ ఉంటే జంప్ సునామీలో నుంచి వెళ్ళినా ఏం కాదా? మేబీ నేను అనుకుంటాను, నా సంబంధం లేదు. ల్యాగ్ అవుతుందా? అంతేలేండి, మనం ట్యాబ్ కదా, ల్యాగ్ అంత అవ్వదు మ్యాక్సిమం. ఓకే జంప్ సునామీ వస్తుంది గైస్. ఇప్పుడు నాకు సంబంధం లేదు, జంప్ చేసేస్తాను నేను. ముందు స్లో సునామీ వస్తుంది, అది వచ్చే లోపలే దాంకోలేను. పరిగెత్తరా ఫాస్ట్గా. అమ్మ సరిపోయింది. స్లో సునామీని కూడా తట్టుకోలేను బతుకు గైస్ ముందు. ఇలాంటప్పుడే వేరే గేమ్ ఆడదామా అనిపిస్తుంది, బట్ వద్దు, మనం కంటిన్యూ చేయాలి. మనం కూల్ ఆపి వెళ్ళిపోకూడదు. అంటే నేను మినిమం ఇది ఫినిష్ చేసి మీకు నా మిగిలిన అకౌంట్స్ అన్నీ చూపిస్తాను గైస్. ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు ఫిల్ చేసి వెళ్ళిపోదాం. నాకు తెలిసింది ఏంటంటే బియ్యం బస్తాలు ఎక్కువ కావాలి నాకు, సో ఇలాంటి బ్రెయిన్ నోట్స్ కొన్ని తీసుకుని వెళ్దాం. మాయమైపోయింది చి. ఉరి ఆగరా. ఇక్కడ ఇదే గైస్ ప్రాబ్లం, చిన్న గుంటలు పెడతారు, ఎందుకు అర్థం కాదు. జంప్ సునామీ అంటే ఇదేదో అట్ జంప్ సునామీ ఇందాక పోతేనేమో అవలా, ఇప్పుడేమో నా తొక్క. సో నా గోల్ ఏంటంటే నేను ఫస్ట్ కొన్ని లెజెండరీ ఉంటాయి కదా అవి తీసుకొని వాటిని అప్గ్రేడ్ చేసామంటే అవి మనకి అవి ఇస్తుంది బియ్యం బస్తాలు. సో బియ్యం బస్తాలని పిలుస్తాను మీకు, అంటే మీకు అర్థం చేసుకోవాలంటే ఇక కింద స్పీడ్ కింద బ్యాగ్స్ ఉన్నాయి కదా, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు అది ఏంటిదో, తర్వాత అతనికి తెలుసుకున్నాను. ఈ 6-7 ఇగో చూడండి, ఆ బొక్కలో పడలేక నా బాధ. స్లో మోడ్ ఆఫ్ చేసుకుందామా అంటే అప్పుడు చూడండి ఏమవుతుందో. వెళ్తాను. ఓకే సునామీ రావట్లేదు, మంచి బ్రెయిన్ ఒకటి వచ్చుకొని వచ్చాను. ఈ పాంటది ఇందాక ఎత్తుకొని రాదు అనుకున్నాను. వద్దు ఇది బాగాలేదు. చేస్తానే ఉన్నాను కలిసి దాని నుంచి. సరే మీ టైం వేస్ట్ వద్దు, నాకు టైం వేస్ట్ వద్దు. 8 మినిట్స్ అయింది ఇప్పటికి, మీకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు టైం వేస్ట్ ఎందుకు? నేను నీట్గా స్లోగా ఆడేస్తాను. స్లోగా ఆడదాం, స్లో అండ్ స్టడీ. సూపర్ స్లోగా ఇటు సూపర్ స్లో అండ్ స్టడీగా ఆడి మీ టైం మీకు ఇచ్చేస్తాను. అప్డేట్ జరుగుతుందా? నాకు వద్దులేండి, నేను అంత పార్టిసిపేట్ చేయదలుచుకోవట్లేదు డ్యూ టు సమ్ రీజన్స్. నాకు నచ్చదా అంతగా ఈ గేమ్, బట్ బోర్ కొట్టినప్పుడు ఇదే ఆడతాను. ఎందుకనమాట అడగద్దు ప్లీజ్. దూకరా లోపలికి అంటే నేను స్పీడ్ అనుకున్నాను లేదండి. ఇప్పుడు ఆ స్నేక్ వెనక్కెళ్ళరా దూకొద్దురా. ఇప్పుడు మనం ఏ ఏరియాలో ఉన్నాం? ఇదే ఏరియా ఎపిక్ ఏరియా. ఇదంతా మినిమం 1 బిలియన్ కాదు, క్వాడ్రిలియన్ చేయాలి. ఏదైనా ఒకటి మినిమం, ఏదో ఒక్కటి క్వాడ్రిలియన్ అయినా చేయాలి, లేకపోతే మనసు ఒప్పుదాం. మినిమం కాకపోయినా మ్యాక్సిమం క్వాడ్రిలియన్ చేయాలి.
ఎక్కువ టైం తీసుకోలేండి, మీ టైం వేస్ట్ చేయడం అంత ఇష్టం లేదు నాకు. ఉరి 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 చెప్తానే ఉన్నాను, మళ్ళీ పెద్ద పోటుగాళ్ళలాగా వెళ్ళాడు. అవసరమా నాకు? కూర్చోవచ్చు కదా అక్కడ, ఎందుకు జంపింగ్ ఎందుకు? ఇదేంటిది ఇది వచ్చింది? ఒరే వద్దురా, ఎందుకురా? అరే ఇదే రే బ్యాన్ చేసాడు రా నేను ఈ గేమ్ నుంచి, వేస్ట్ కానురా. ఇది నా లెజెండరీ కాదు. దాంకో 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 వెనక్కి పోరా, నాకు వద్దురా, నేను చావండి ఇంకా. మీడియంస్లో ఆన్ చేసి అక్కడ పడిపోవా, అంతే సింపుల్. మిలియన్స్లో కాదు మనకు కావాల్సింది, ఒక మినిమం మనకు కావాల్సింది అంటే ఒక క్వాడ్రిలియన్ ఉండాలి. దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటా. ఒకటి ఒకటి కలెక్ట్ చేసి వెళ్ళిపోతున్నా. ఇందాక బేస్ అన్నాను, తర్వాత ఒక రో అన్నాను, ఇప్పుడు ఒకటి అన్నాను. ఏదో ఒకటి ఇది బిలియనే నాకొద్దు. త్రాలా రేరో మాయమైపోయిందిరా. స్నేక్ వేవ్ అంట దాంకో. ఇప్పుడు నేను ఇక్కడ సస్తే బాగోదు. దాంకురా అమ్మ దాంకురా. సో అక్కడ త్రాలా లేరో కానీ అక్కడ ఏదో డైమండ్ది ఏదో ఉంది, చూద్దాం పోయి. స్నేక్ వేవ్స్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ. ఇది ఒక కిలోనే ఉంది గైస్. అంటే మనం సేఫ్ అండ్ స్టడీగా ఆడదామని మన ప్లాన్. రే దిగరా లోపలికి. ఈ గ్లిచ్ ఒకటి ఎంత బిలియనేనా? ఇది కూడా బిలియనేనా? ఇదంతా పరిగెత్తరా. ఓకే పర్లేదు, టైం ఉంది. ఇది బిలియనే. ఇది ఒకటి ఎంత చూస్తాం. ఇది సరే, ఇది తీసుకెళ్ళిపోదాం. బాగుంది. రాన్ పరిగెత్తరా ఆజాము లాగెత్తరాయ్. వెనకాల సునామీ వస్తుంది. లెజెండరీ కొట్టేసింది అనుకున్నాను, కొట్టేసింది. దీని వేస్ట్ది. ఆన్ చేయి స్లో. నా బ్రెయిన్ అవుట్ ఇంకా అక్కడ 17 సెకండ్స్ ఉంది. ఇప్పుడు ఛాలెంజ్ అండి, ఇది ఛాలెంజ్ అంటే ఇది. చెప్పాను ముందు ఈ గేమ్ నేను ఛాలెంజింగ్లా తీసుకుంటానని. నేను అసలు ఆడిన అంతగా దీన్ని, అంటే ఏదో పెద్ద బ్రెయిన్ అవుట్స్ వచ్చేయాలని ఛాలెంజ్ తీసుకుంటే సునామీ అయిపోయేసరికి ఒక రేస్ గేమ్ లాగా. ఇది అప్డేట్ ఇన్ 8 minutes అన్నాడు, నాకు కింద నుంచి 8 minutes చూపించింది. ఇటు వస్తాను ఎందుకు గాయస్ నేను ఈ గేమ్ ఆడి నూబ్ గేమ్ ప్లే పెట్టుకొని కష్టం. యూట్యూబ్ అనే ప్లేస్లో బతకడం కష్టం నూబ్ గేమ్ ప్లే అంటే. కొందరు కామెంట్లతో చంపేస్తే ఇంకొందరు వ్యూస్తో చంపేస్తారు. బట్ నేను ఎవరిని హట్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఉన్నారులే ఒక 9 అంటే సైడ్ తీసిపాడే. 9 సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎంత చేశాను. ఊరిలో పెద్ద వీడియో తీసాను, దానికి జుట్టు ఆయిల్ పెట్టుకొని ఆ వీడియో ఉంటుంది, డిలీట్ చేసే ఆ వీడియోని కావాలని. మీకు నాకు ఒక 100 సబ్స్క్రైబర్స్ ఇస్తే ఆ వీడియో ఇస్తే నవ్వుకోండి చూసుకొని. నేను నా బాడీ పోస్టరు, నా జుట్టు ఆయిల్ అది చూసిన తర్వాత ఎవడన్నా నవ్వలేదంటే వాడికి అక్కడే 10,000 రూపాయలు ఇస్తాను. నేను జుట్టు ఆయిల్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతా. లాస్ట్లో గైస్ పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి గైస్ అని చెప్పి పక్క పోయా. దాని గురించి ఇప్పుడు ఎందుకులేండి. నా బ్రెయిన్ రాట్ పోయి ఒక్క నిమిషం. మనకి ఎందుకు ఎపిక్ ఏరియాలోకి వెళ్ళటం? ఇక్కడ మిలియన్స్లోగా ఇది కామన్ కదా. వెయిట్ మనకు కావాల్సింది బియ్యం బస్తాది. ఇది పోయి అప్గ్రేడ్ చేసుకోండి చాలు. ఎంత కూడా తెలియలేదు, తెలివి ఉంటేనే ఏదన్నా. దీన్ని అప్గ్రేడ్ చేద్దాం. మనకాడ ఎంత కావాలంటే అంత ఉంటాయి కదా డబ్బులు. అప్గ్రేడ్ అది కావాలంటారు నీకు. రీబట్ 26 సాయిరామ్. సర్లేండి ఇవాళకి చాలు. మనం బ్యాక్కి వెళ్ళేసి మీకు నా మొత్తం చూపిస్తా. అంటే నా రోబ్లాక్స్లో బ్లాక్ ఫ్రూట్స్ అనే మంచి గేమ్లో ఎలా ఉందో నా పరిస్థితి, నా అది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను బ్లాక్ ఫ్రూట్స్ అప్డేట్ వచ్చిందా చూడలేదులే. చాలా ఎన్ని సంవత్సరాలు అయిందో ఇది ఓపెన్ చేసి. మామత్ ఉంది గాయస్, నేను ఫుల్ మాస్టరీ చేయలేదు గుర్తులేదు. మామత్ మా ఫ్రెండ్ ఇచ్చాడు బ్లిజర్డ్కి. అంటే వాడికి నేను మామత్ ఇచ్చాను ఫస్ట్. నాకు తింటారా అంటే ఇచ్చేసాను, ఫ్రెండ్ కదా. నాకు వాడు మామత్ ఇస్తే నాకు ఇచ్చాడు. బాగా మంచోడు. మనకు అంత ఫ్రూట్స్ మీద ఇప్పుడు నాలెడ్జ్ అని కదా. ఒకప్పుడు గ్యాస్ వాడేవాడిని. మీకు నన్ను తిట్టి పడేసేది ఏంటి తెలుసా? గ్యాస్ ఉంది కదా,
ఇప్పుడు ఆ గ్యాస్ ఫ్రూట్ అనేది నాకు నచ్చల. ఎవడన్నా చంపేస్తాడు గ్యాస్ ఫ్రూట్ నచ్చలేదంటే. బట్ ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే, నేను గ్యాస్ ఫ్రూట్ బదులు ఏంది నన్ను గెస్ చేయండి, మ్యాగ్మా. ఆ మ్యాగ్మాతో ఏడుస్తుంటే వెయిట్, క్రియేషనా? ఏంట్రా ఇది? క్రియేషన్ ఏంట్రా? ఒరే మర్చిపోయా గాయ్స్, ఓరే మర్చిపోయా గాయ్స్, సారీ గాయ్స్. మ్యామత్ ఉండేది గాయ్స్ లిటరలీ నాకు. మ్యామత్ ఉండేది గాయ్స్ లిటరలీ నాకు మ్యామత్ ఉండేది. ఏదో కొంచెం దూల పెట్టుకొని నేను మ్యామత్ని పోగొట్టుకున్నాను. చాలా పిచ్చోండి నేను, చాలా పిచ్చోండి. సో ఇప్పుడు క్వేక్ తిందాంలే. దీనికన్నా క్వేకే బెస్ట్ నన్ను అడిగితే. క్వేక్ కన్నా ఇదే బెస్ట్. క్వేక్తో సర్వైవ్ అవడం చూద్దాం గాయ్స్. ఇప్పుడు ఈట్ కొట్టేద్దాం. ఇందిరా పిచ్చోడు వరణం అనుకున్నావు కదా. అంటే అప్పుడు నేను మ్యామత్ ఇన్ని రోజులైందని గైస్ వాడి ఏడ్చేసాను నేను. మ్యామత్ వాడి క్వేక్ పంచాను. బాగానే ఉంది. ఫుల్ మాస్టర్ చేసేసుకున్నా. ఓకే, నాకు ఈ థర్డ్ సీ కొత్త, నాకు వద్దు. నేను ఎప్పుడన్నా సెకండ్ సీకి వెళ్ళిపోతాను. నేను థర్డ్ సీ కొత్తగా వేసిన. డాష్ చాలా లేదు ఆడి. అవును, నాకు అప్పుడు ఒక డౌట్, వాడు ఎక్కడ ఉంటాడు? ఏంది వెలుగుతుంది? ఫ్లోటింగ్ ఏంటిది అది? వాట్ ఈస్ దట్? అవును, డార్క్ అప్డేట్ వచ్చిందన్నారు. వచ్చిందా? ఇంకా రాలేదు. ఆ డార్క్ అప్డేట్ కోసం కూర్చున్నా. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎక్కడ ఉంటాడు? థర్డ్ సీకి వెళ్ళిపోయాడు. మిడ్ నైట్ బ్లేడ్ కోసం పడిన కష్టాలు ఏమో నాకు తెలియదు గైస్. బట్ ఈజీగా వచ్చేసింది. ఈడెవడు? ఓకే, వేస్ట్గా లేదు. నాకు పైరెట్స్ తీసుకుంటాను, కానీ మరీన్స్ ఇష్టం. కొంచెం డిఫరెంట్గా ఉండదు లేదు, కానీ పైరెట్స్ తీసుకుని మరీన్స్ ఇష్టం. ఇప్పుడు థర్డ్ సీకి ఎలా వెళ్ళాలరా? నాకు ఎక్కడో చూసినట్టు గుర్తు థర్డ్ సీకి ఎలా వెళ్ళాలి. ఇది ఫుల్ మాస్టరీ అని అట్లా ఏం కాదు. ఇట్లా ఉండవు మంది ఇన్వెంటరీ. నా ఫేవరెట్ గేమ్ పాస్ వచ్చేసి ఇది అన్నిట్లో చెప్తున్నా మీకే. మా ఫ్రెండ్ కూడా చెప్పలేదు, ఎందుకంటే వాడికి అప్పుడప్పుడు కొంచెం చెప్పనులే. నా ఫేవరెట్ గేమ్ పాస్ వచ్చేసి ఫ్రూట్ నోటిఫైర్. చాలా నచ్చింది గైస్. అది ఏముంటుందిరా అనుకుంటారు, కానీ ఫ్రూట్ నోటిఫైర్ అంత కాస్ట్లీది ఉండదు. దాని అంత మంచి ఈగల మన దగ్గర ఉందా? ఏంది గైస్ వీళ్ళు ఈగలు ఏది పడితే వదిలేసి వెళ్ళిపోతున్నారు. కొంచెం ఏమన్నా నాకడ ఈగలు ఉంది. అరే గచ్చా, అసలు నాకడ నీకు నువ్వు నాకు ఇచ్చే ఫ్రూట్ రోల్ ఎంత తీసుకుంటాడు? మర్చిపోయి ఫస్ట్ 2 ఓకే 50 కదా, 1 మిలియన్ ఉంది ఇక్కడ. అనుష్ఠ అరే ఇప్పుడు నాకు మంచి ఫ్రూట్ ఇరా గచ్చా, ప్లీజ్ రా, కాల్ పట్టుకోండి ప్లీజ్. మంచి ఫ్రూట్. సౌండ్ లైటా? ఏం చేయాలో నేను లైట్తో ఏడవాలా? నా అక్కడ ఉందా నా లైటు? స్టోర్ చేద్దామంటే అవ్వదు. చూడండి అక్కడ ఉంది ఆల్రెడీ 1 స్టోర్. దీన్ని నేను వాడాను. అసలు మీకు దరిద్రమైన విషయం, ఇంకా మంచి దారుణమైన విషయం చెప్పనా? నేను లిటరల్లీ ఫస్ట్ సీ నుంచి సెకండ్ సీకి రావడానికి మొత్తం ఫస్ట్ సెకండ్లో ఏ ఫ్రూట్ వాడాను గెస్ చేయండి. ఒక గెస్ చేయండి చూద్దాం. చాలామంది లైట్ అంటారు, కాదు. అదేంటి తెలుసా? అది మిస్టర్ చాప్ ఫ్రూట్, అదే మన బ్లేడ్ ఫ్రూట్. దానికి ఉంటుంది కదా M1. ఆ M1 చూస్తే ఏడవాలి ఎవడన్నా, అంత దారుణంగా ఉంటుంది M1 దాన్ని. సూపర్ M1 గైస్ అంది. ఆ M1తో నేను ఒకసారి ఐలాండ్ క్రాస్ చేశా. అప్గ్రేడ్ తర్వాత వచ్చింది ఆ M1, మామూలుగా లేదు. దాంతోనే సెకండ్ సీ వరకు వచ్చా. సెకండ్ సీలో అది పనికిరాదు ఇంకా. లైట్ ఏదో తిన్నాను. ఇది మన బ్లాక్స్ రూట్స్ కెరియర్. ఇక పోతే
ఇంకా ఫైనల్లీ ద తేడాయెస్ట్ ఆఫ్ ఆల్ టైం చూపిస్తాను మీకు. అదే మన గ్రోయ్ గార్డెన్. నాకు గ్రోయ్ గార్డెన్ నాకు ఒక లక్క గైస్, ఇది చాలామందికి చెప్పను కూడా. ఎందుకంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు స్టీలీ బ్రెన్నెట్ తీసుకున్నాం. స్టీలీ బ్రెన్నెట్ ఉంది కదా, ఇదిలో నాకు అప్డేట్స్ వచ్చినప్పుడు ఊరికే అన్నీ కొంటాం. నాకన్నా అన్నీ ఉన్నాం కూడా చాలా తక్కువ. బట్ ఎందుకు లేదు తెలుసా, నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఒక ఫ్రెండ్ అయ్యాడు అంటే నార్మల్గా మనం ఆడుతుంటే ఫ్రెండ్ అవుతాడు కదా, అదిగోండి ఇలా ఫ్రెండ్ అయ్యాడు చూడండి. వీటి సర్వర్ ఫ్రెండ్స్కి ఫ్రీ పెట్టేశాడు. లిటరల్లీ నేను అప్రాక్సిమేట్గా 1 year నుంచి వాడు సర్వర్, ప్రైవేట్ సర్వర్ అనుకున్నా, ఒక్కడు జాయిన్ అవ్వాలి. వాడు కూడా జాయిన్ అవ్వాలి నన్ను అడిగితే. అసలు విడ్డూరంగా ఉంది, నాకు వాడే జాయిన్ అవ్వలేదంటే. నేను వాడి సర్వర్ వాడుకుంటా కొన్ని. ఇప్పుడు మన గ్రోయే గార్డెన్కి వస్తే నా దగ్గర రోమనాస్కోస్, నా దగ్గర ఉన్న హైయెస్ట్ ఏంటంటే ఎల్డర్ స్ట్రాబెరీస్ ఉన్నాయి, రోమనాస్కోస్ ఉన్నాయి. ఇప్పుడు అప్డేట్ ఏందో కూడా తెలియదు, నాకు చూసాను లాస్ట్ టైం వచ్చి. బట్ కొత్త ఫ్రూట్ ఏదో యాడ్ అయిందంట, చూడలేదు నేను. గ్రోయే గార్డెన్ అసలు ఒకప్పుడు ఇది ఆడుతూ అసలు నేను దీన్ని వదలను కూర్చునేవాడిని. కానీ నాకు ఇందులో నచ్చింది ఏంటో తెలుసా, నా దగ్గర ఉండే పెట్స్. నా పెట్స్ నాకు తెలిసి ఎవరి దగ్గర ఉండవు. అసలు నా పెట్స్ వస్తాను మీరు, నా పెట్స్ అసలుకి మామూలుగా అన్నీ పెట్సే. డియర్, గొరిల్లా, ఇది ఇన్ని పెట్సే. సో గాయస్, ఇప్పుడు ఏం చేస్తానంటే, నాకు మీరు 100 subscribers చేస్తే మీకు ఇందులో మీరు నచ్చిన పెట్టిస్తాం. అదేమన్నా అవ్వచ్చు. అంటే నాకన్నా అంత పాపులర్ పెట్స్ లేవు. నా గార్డెన్లో ఉన్న పెట్స్ అని ఏదో ఒకటి తీసుకోండి, పర్లేదు తీసుకోవచ్చు, ఏదైనా చేసుకోండి. అన్నీ నచ్చిన పెట్టిస్తాం గైస్. లిటరలీ ఆగరా, ఇది సెల్ కదా, సెల్ స్టాప్ కాదు, నేను సీడ్ షాప్కి వెళ్దాం. ఓకే, కొత్త ఫ్రూట్ మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే, మన దగ్గర క్యారెట్ ఉంది, ఏలియన్ యాపిల్, అవుట్ బ్లూమ్ సీడా, ఊరి 3 fruits. నా అక్కడ రోమనాస్కో ఒక్కటే ఉంది గైస్. ఈ 1, 2 ఈ 4 ఫ్రూట్లు అసలు లేదు అసలు. నా మనీ కూడా చాలా ఉన్నాయిలేండి. రీస్టాక్ ఎప్పుడు గేర్ది రీస్టాక్ అయిందా? ఓకేలే, ఇది మన గ్రోయే గార్డెన్. ఒకసారి గార్డెన్లోకి వెళ్ళి చూపిస్తాం. మన దగ్గర పెట్స్ బాగానే ఉన్నాయి. ఇదిగోండి, ఇదొకటి, ఇది నా ఫేవరెట్, భలే ఉంటుంది నాకు. ఒకప్పుడు ఇది రావాలంటే ఏడ్చేవాడిని నేను లిటరల్లీ. ఏది మన రోజ్ డిలైట్. వీటన్నిటిని వదిలేసా కొన్ని రోజులు. అవే దాన్ని ఏమంటారు, అదే ఇది వస్తాయి కదా, పేరు కూడా మన ఎవాల్వ్ అది అవుతుంది కదా, అది చూడండి, అది కూడా మర్చిపోయాను నేను. మ్యూటేషన్స్, చూడండి మ్యూటేషన్స్ వస్తాయి కదా, ఆ మ్యూటేషన్స్ కోసం వెయిటింగ్. ఎల్డర్ స్ట్రాబెరీ ఉంది, రోమనాస్కో ఉంది. అయినా వద్దులేండి, తిడతారు. యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళకి మినిమం టొప్పారీ. ఇది నాదానికి వస్తున్నాడు, వీడు ఏం చేస్తుంది ఇది, నా తెలియక అడుగుతా. అసలు ఏం చేస్తుంది కాదు ఇది, నా తెలియక అడుగుతా. ఆక్టోపస్ ఏం చేస్తుంది వచ్చి, ఏదో తీసుకుందా. ఏం తీసుకుంటావమ్మా, తీసుకో. ఏం తీసింది ఇది, సరే వెళ్ళిపో. నన్ను అట్లా తిట్టబుద్ధి కాదు కదా వెళ్ళి. కిడ్సునేనా ఏంది ఇప్పుడు, సరేలే. ఇవ్వండి కొంచెం తేడా ఫ్రూట్స్ అండివని చాలా ఉన్నాయి. నాకు బాగా డిస్టర్బింగ్ అనిపించేది ఏంటంటే ఇదే ప్యూసిడియం ప్లాంట్స్ ఏదో ఉంటుంది, అంతరించిపోయిన జీవుల పేరులాగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్డేట్ ఏందో చూసొద్దామా. అప్డేట్ ఏందో, ఓకేలే ఇంకొద్దు. సో ఇది గాయ్స్ నా అంతే గాయ్స్. ఇంకా ఇది నెక్స్ట్ నేను మీకు అది చూపిస్తాను. మైన్క్రాఫ్ట్ ప్లస్ అది ఉంది కదా, ఇంకా ఎక్కువ చేస్తే యూట్యూబ్ మమ్మల్ని చంపేస్తాడులే. 30 minutes అంటే ఫస్ట్ వీడియోనే. ఇప్పుడు అంతే మరి. లాస్ట్కి నేను నెక్స్ట్ వీడియోలో నా స్టీలే బ్రెన్నెట్ గురించి చెప్తున్నా. సూపర్ ఉంటుంది నా స్టీలే బ్రెన్నెట్ అకౌంట్. ఓకే గాయ్స్, సీ యూ నెక్స్ట్ టైం వీడియో. అందరూ చాలా వెయిట్ చేస్తారు అనుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియో కోసం. ఓకే మరి.
నా మైండ్ క్రాఫ్ట్ కూడా చూపిస్తాను నీకు, నేను బిల్డ్ చేసాను. అంతే మరి, ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.